వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. బట్ గత వారం రోజులు చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి ముఖ్యంగా ఫ్రెష్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ లేదు. గత 2 రోజుల నుంచి చూస్తే గత వారం రోజుల్లో ఓకే స్టాక్ మార్కెట్ ఒక రకంగా మంచిగా ఉన్నప్పటికీ కూడా గత 2 రోజులుగా చూసుకున్న ఫ్రెష్ బయింగ్ సెల్లింగ్ లేదు, షార్ట్ కవరింగ్ మాత్రమే ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఒక పక్క చైనా ఏమో వడ్డీ రేట్లు తగ్గించింది, అమెరికాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది కొన్ని చిప్స్కి, హవాయి చిప్స్కి సంబంధించి. అయితే ప్రస్తుతం కీలక వడ్డీ రేట్స్ తగ్గించినప్పటికీ కూడా గత వారం చూసిన ఈ 2-3 రోజుల్లో ఏదైతే ఫ్రెష్ బయింగ్ సెల్లింగ్ లేదన్నాను దానికి ఒక రెస్టింగ్ పొజిషన్లో కూడా ఉంది. అసలు అయితే మరి సోమవారం ఏమో 20% ఈగ టెక్నాలజీస్ వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని, ఇన్వెస్టర్ నష్టపోయారని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజు మంగళవారం, ఈరోజు ఎలా ఉండబోతోంది, అదేవిధంగా ఏదైతే ఈ నష్టానికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైంలో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. మేకా వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, నేను ఏదైతే చెప్పాను గత 2 రోజుల్లో కూడా ఫ్రెష్ బయింగ్ సెల్లింగ్ లేదు, ఓన్లీ షార్ట్ కవరింగ్ మాత్రమే ఉందని మాట్లాడుతున్నాను. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మెయిన్గానండి మనకి మార్కెట్లు చూసుకుంటే రీసెంట్గా బాగా మొమెంటం అనేది బాగా వచ్చినాయండి, అంటే బాగా పెరగటం జరిగింది. సో చాలా రోజుల నుంచి మార్కెట్లో ఒక డౌన్ఫాల్ చూసి రీసెంట్ ర్యాలీ ఏదైతే గమనించారో ఈ ర్యాలీలో చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించారండి. అంటే రీజన్ ఏమీ లేదండి, మనకి బయట చూసుకుంటే గ్లోబల్ సినారియోస్ చూసుకుంటే, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే చాలా అనిశ్చితగా ఉంది. ఏది కూడా అంటే పాజిటివ్గా దృక్పథంతో ఏది లేదు. సో ఏ రోజు ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా వరకు మదుపరులు ఆందోళన కలిగించే విషయంలా కనిపిస్తుంది. దాంతో కొద్దిగా మార్కెట్లు పెరిగినా కూడా మనం కొంచెం ప్రాఫిట్లు బుక్ చేసుకుని బయటకు వచ్చేద్దాం అనే ధోరణిలో మనకి రీసెంట్ ర్యాలీలో ఏం చేశారంటే దాదాపుగా బాగా పెరగంగానే అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారంటే దీన్నే సైకలాజికల్ ప్రాఫిట్ బుకింగ్ అంటారు. చాలా వరకు ఏం చేస్తారంటే, అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే ఇన్వెస్టర్లను పక్కన పెడితే రీసెంట్గా మార్కెట్లో కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఈ విధంగా అంటే కొంచెం ప్రాఫిట్లు కనపడంగానే ప్రాఫిట్లు తీసుకునే ఉద్దేశంతో మార్కెట్కి వస్తారు. సో ఈ పెద్ద ర్యాలీలో వాళ్ళు ఈ ప్రాఫిట్లు ఏదైతే వచ్చినాయో అవి బుక్ చేసుకుని బయటకు వచ్చారండి. ఆ విధంగా మనం చూసుకుంటే లాస్ట్ 2 డేస్లో మనకి కొద్దిగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే మీరు చూసుకుంటే అన్ని స్టాక్స్లోనే ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు, కేవలం కొన్ని స్టాక్స్ లోనే మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ట్రెండ్ అయితే పాజిటివ్ గానే కనిపిస్తుంది. మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లాంగ్ టర్మ్ ట్రెండ్ లో. రైట్, అదేవిధంగా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. సార్, ఫస్ట్ ఒక కాల్ ఉన్నారు, చూద్దాం. విజయశ్రీ గారు మెట్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. విజయశ్రీ గారు, గుడ్ మార్నింగ్. విజయశ్రీ గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ పాలిప్లెక్స్ కార్పొరేషన్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? సెకండ్ స్టాక్ ఏమన్నారండి? చందు గారు సెకండ్ స్టాక్ సార్. సెకండ్ స్టాక్ ఏం చెప్పారు? పాలిప్లెక్స్ కార్పొరేషన్. పాలిప్లెక్స్ కార్పొరేషన్ అండి. ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? రైట్ సార్, మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. అబోవ్ 71 అండి, 71 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. కొంచెం మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కూడా దాదాపుగా మనకి 65 రూపాయల వరకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో కనిపిస్తున్నాయి. అందుకని కరెంట్ ప్రైస్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వద్దండి. 71 రూపీస్ దాటిన తర్వాత మాత్రం, అంటే రెసిస్టెన్స్ లెవెల్, కీ రెసిస్టెన్స్ లెవెల్ 71 రూపీస్ దగ్గర ఉంది. సో 71 రూపాయలు దాటిన తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే పాలిప్లెక్స్ కార్పొరేషన్ కూడా మనకి కరెంట్ ప్రైస్ వద్దండి, 1294.80. ఈ రోజు కూడా కొంచెం నెగిటివ్ తో మనకి ట్రేడ్ అవుతుంది. సో ఈ కరెంట్ ప్రైస్ లో వద్దండి. మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి మన పాలిప్లెక్స్ కార్పొరేషన్ వచ్చేసి 1325 అండి, 1325 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే పాలిప్లెక్స్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. కరెంట్ ప్రైస్ కూడా కొంచెం మనకి కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది ఈ ప్రైస్ లో. సో 1320 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. అయితే 27 మే అంటే వచ్చే వారం 27వ తారీఖున మంగళవారం రోజున మనకి రిజల్ట్స్ ఉన్నాయండి పాలిప్లెక్స్ లో. సో ఈ రిజల్ట్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
అంటే రిజల్ట్స్ మనకి పాజిటివ్గా ఉంది అని అంటే మనం బై చేసిన తర్వాత నుంచి కూడా అప్ సైడ్ మళ్ళీ దాదాపుగా 1480 వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి ఇమీడియట్గా. సో రిజల్ట్స్ కూడా మనం చూసుకుని, సో ఎంట్రీస్ ఏవైతే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో అవి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకోకుండా ఎక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయండి. అంటే కొంచెం కొంచెంగా ఎక్యూములేట్ చేసుకుంటా Right. రిజల్ట్స్ వరకు కూడా మీరు కొద్దిగా ఎక్యూములేట్ చేయండి లెవెల్ దాటిన తర్వాత. సో వన్స్ రిజల్ట్స్ బాగున్నాయి అని అనుకుంటే మళ్ళీ ఎడిషనల్ యూనిట్స్ అనేది పర్చేస్ చేయండి. సో 1325 లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి పాలీప్లెక్స్ కార్పొరేషన్లో. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు చూద్దాం. భాస్కర్ రావు ఫ్రమ్ హైదరాబాద్. భాస్కర్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్ చెప్పండి. గుడ్ మార్నింగ్, భాస్కర్ రాజు అండి. భాస్కర్ రావు గారు చెప్పండి. సార్ అది జీవిత పవర్ కొంచెం ఏముంది, కొంచెం అట్లే పెరిగినట్లు ఉంది కానీ అట్లే ఉంది సార్. జీవిత పవర్ జీ పవర్ అండి, జీవిత పవర్ అండి, జీవీకే అది జీవీకే పవర్. ఎస్ చెప్పండి సార్, ఎంతలో ఉన్నాయి? దాని పొజిషన్ జీవికే. సార్ మీరు టీవీ నుంచి పక్కకు వచ్చి లేదా టీవీ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి సార్. భాస్కర్ రాజ్ గారు సార్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి సార్తో మాట్లాడండి. సార్ జీవికే పవర్ ఇంట్రెస్ట్ అని ఎంతలో తీసుకున్నారు సార్? రైట్ సార్, కాల్ కట్ అయింది, మరో కాలర్ తీసుకుందాం. రాజా గారు ఫ్రమ్ చిత్తూరు. రాజా గారు గుడ్ మార్నింగ్. చెప్పారు, నేనైతే దాన్ని ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. ఎస్, నెక్స్ట్ కాలర్ తీసుకుంటాం. రాజా గారు ఫ్రమ్ చిత్తూరు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ సార్ నేను కెనరా రాజా గారు ఒక్క నిమిషం. రాజా గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి సార్తో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు రాజా సార్. నేను పుత్తూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. సార్ అలాగే సార్, అలాగే. హలో సార్ నమస్తే సార్. రాజా గారు చెప్పండి. నా పేరు రాజా సార్, పుత్తూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే చెప్పండి, మీ డౌట్ ఏంటి, దేనికి సంబంధించి సార్ అడుగుతున్నారు? సార్ కెనరా బ్యాంకు పంజాబ్ బ్యాంకు బై చేస్తాను సార్. ఓకే. కరెంట్ ప్రైస్ లో కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు అండి. ₹108.34 ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకి నిన్న ఈ రోజు కొంచెం కన్సల్టేషన్ లో ఉన్నా కూడా మంచి ప్రైస్ లోనే మనకు ఉంది. అండ్ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ వచ్చినాయండి కెనరా బ్యాంక్ కి. మీరు కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే పర్స్పెక్టివ్ లోనే తీసుకోండి సార్ కెనరా బ్యాంక్ అనేది. సో షార్ట్ టర్మ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం తీసుకోండి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మనకి 101.60లో ట్రేడ్ అవుతుందండి. ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకునే స్టాకేనండి. సో కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఎనీథింగ్ అబౌవ్ 100 అండి. కెనరా బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ₹100 పైన ఏ ప్రైస్లో ఉన్నా కూడా మీరు బై చేసుకోవచ్చు అండి. రెండు కూడా లాంగ్ టర్మ్ వ్యూలో తీసుకోండి. మీరు నిన్న గమనించుంటే నిన్న మనకి పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా, పిఎస్యూ బ్యాంక్స్ అంతా అంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే సెక్టర్ మోర్ దాన్ 2% పెరిగిందండి. పిఎస్యూ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ ఇయర్లో మనకి పిఎస్యూ బ్యాంక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉందండి. సో రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. నాగార్జున గారు ఫ్రమ్ హైదరాబాద్. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్ అడగండి. నాగార్జున గారు హలో సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్ కేఆర్బిఎల్ అండ్ కళ్యాణ్ ఫోర్జింగ్, భారత్ ఫోర్జింగ్ ఎక్కడ బై చేయాలి సార్ వెంకట గారు? కళ్యాణ్ ఫోర్జిన్స్ అండ్ కళ్యాణ్ ఫోర్జింగ్ సార్. ఎస్, కళ్యాణి ఫోర్జ్. నెక్స్ట్ కళ్యాణ్ ఫోర్జింగ్ అండ్ భారత్ ఫోర్జింగ్ ఏది బెటర్? ఒకటి కేఆర్బిఎల్ సార్. భారత్ ఫోర్జింగా? అవును సార్, ఏది బెటర్ అని అడుగుతున్నారు. ఓకే. సో కేఆర్బిఎల్ కూడా అడిగారు వారు. కేఆర్బిఎల్ మనకి నిన్న బాగా గ్యాప్ అప్ అయి పెరిగిపోయిందండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. మంచి టెక్నికల్ లెవెలే బ్రేక్అవుట్ అయిందండి. సో నాగార్జున గారు కేఆర్బిఎల్ ఎనీథింగ్ అబౌవ్ 330 ఈజ్ గుడ్ అండి. 330 పైన ఏదైనా మంచి ప్రైజే. సో ప్రస్తుతం 346.60 ఈరోజు కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవుతుందండి. కొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. సో 330 నుంచి 335 జోన్కి వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి కేఆర్బిఎల్లో. అలాగే కళ్యాణి ఫోర్జింగ్స్ అండ్ భారత్ ఫోర్జ్ ఈ రెండింటిలో ఏది బెటర్ అని అడిగారు వారు. సో కళ్యాణి ఫోర్జింగ్ కనుక గమనిస్తే మనం నిన్న ఆల్మోస్ట్ మనకి మంచి అంటే గ్యాప్ అప్లో వెళ్ళిపోయి అప్పర్ సర్క్యూట్ అండి, అంటే 5% సర్క్యూట్తో మనకి నిన్న క్లోజింగ్ జరిగిందండి. అయితే ఈ రోజు ఓపెనింగ్ చూసుకుంటే
ఓపెనింగ్ 890లో ఓపెన్ అయినాయి, అక్కడి నుంచి కంటిన్యూస్గా కిందకి పడిపోతానే ఉందండి. 890 నుంచి 836 వరకు వచ్చిందండి కరెంట్ ప్రైస్ అయితే. దాదాపుగా 44 పాయింట్స్ డౌన్ అయిందండి. ఇంకా కిందకి రావడానికే స్కోప్ కనిపిస్తుందండి కళ్యాణి ఫోర్జ్లో. టెక్నికల్గా చూసుకుంటా ఉంటే బాగానే బుల్లిష్లోనే కనిపిస్తుంది, కానీ కొంచెం మనకి అప్స్ అండ్ డౌన్స్ అంటే వొలటాలిటీ బాగా ఎక్కువ ఉందండి కళ్యాణిలో. సో భారత్ ఫోర్జింగ్ వచ్చేసి మనకి ఇంకా బేరిష్నెస్ లోనే ఉందండి, బుల్లిష్నెస్ లో కన్వర్ట్ అవ్వలేదు భారత్ ఫోర్జింగ్. సో బుల్లిష్నెస్ లోకి అంటే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం భారత్ ఫోర్జింగ్ లో అరౌండ్ 1320 అండి, 1325 రూపాయలు దాటే వరకు కూడా భారత్ ఫోర్జ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దండి, ఇది ఇంకా బేరిష్నెస్ లోనే ఉంది. సో కంపారిటివ్ గా బోత్ చూసుకుంటే మాత్రం కళ్యాణి ఫోర్జింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ ప్రైస్ లో వద్దు, కొంచెం కిందకు వచ్చిన తర్వాత మీరు దీనిలో ఎంట్రీ ప్లాన్ చేయండి ఓకే, కళ్యాణి ఫోర్జింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం సార్. భాస్కర్ రాజ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. భాస్కర్ రాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెంకట్ గారితో మాట్లాడండి. సార్ 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 జీవీకే పవర్ గురించి అడిగారు హలో. ఇందాక, చెప్పండి. హలో. భాస్కర్ రాజ్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఇందాక జీవీకే గురించి అడిగారు కదా, చెప్పండి. జీవికే పవర్ అండ్ ఇల్పురా గురించి కొంచెం చెప్పండి సార్. అది మామూలుగా త్రీ రూపీస్ 60-70 లో ఉంది, అది తీసుకోవచ్చా లేకపోతే వద్దు సార్, జీవీకే పవర్ ని అవాయిడ్ చేయండి సార్. ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ అండి ఇది, ₹3.79 ఈ రోజు ట్రేడ్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనకి స్టాక్ కనుక టెక్నికల్ గా చూసుకున్నా, ఫండమెంటల్ గా చూసుకున్నా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడే పెరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనకి పెరిగినా కూడా ఒక 20-30 పైస్ పెరగటం మాక్సిమం, పెరిగే సూచనలు అయితే కనపట్లేదు. రైట్ రైట్. సో అవాయిడ్ హలో హలో చేయమని హలో చెప్పండి భాస్కర్ రాజ్ గారు. రైట్ సార్. ఇంకా అంటే ఇప్పుడు చాలామంది కూడా కాలర్స్ అడుగుతుంది ఈ బ్యాంకింగ్ సెక్టార్ గురించి, అలా ఎఫ్ఎంసీజీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈరోజు బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందా సార్ వెంకట్ గారు? సో సెక్టర్ వైజ్గా ఈరోజు ఏది బెటర్గా ఉంది అని అనుకుంటే మాత్రం మనం చూసుకుంటే ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి కనిపిస్తున్నాయండి దాదాపుగా అన్ని సెక్టార్స్ కూడా. సో ఉన్న వాటిల్లో కొద్దిగా ఐటీ సెక్టర్, ఎందుకంటే నిన్న బాగా పడిపోయింది కాబట్టి ఐటీ సెక్టర్, ఈ రోజు కొంచెం ఐటీ సెక్టర్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి అదే scope విప్రో ఉందండి. కూడా మిగతా నెగటివ్ లో, sectors విప్రో కూడా నెగటివ్ లో ఉంది కదా సార్? సో సెక్టర్ వైజ్గా అడిగారు మీరు, స్టాక్ వైజ్గా అడగలేదండి. సో Right. సెక్టర్ వైజ్గా నేను చెప్తాను. సో సెక్టర్ వైజ్గా చూసుకుంటే ఓవరాల్గా మనకి ఐటీ సెక్టర్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఈరోజు. రైట్ సార్, రైట్. కాల్ ఉన్నారు, తీసుకుందాం సార్. మహిపాల్ గారు గుడ్, చెప్పండి. అది హిందుస్థాన్ యూనిలివర్ ఉంది సార్, అది ఉంచమంటారా ఎగ్జిట్మంటారా చెప్తారా సార్? హిందుస్థాన్ హలో సార్ వారు అడిగిన హలో కొంచెం క్లియర్ గా చెప్పండి మహిపాల్ గారు. హిందుస్థాన్ యూనిలివర్ ఉంది సార్, అది ఉంచమంటారా ఎగ్జిట్ కమ్మంటారా సార్? అది హిందుస్థాన్ యూనిలివర్ హోల్డ్ చేయండి సార్. మీరు ఎంతలో తీసుకున్నారు? హిందుస్థాన్ యూనిలివర్ సార్. అవునండి, అది ఎంతలో తీసుకున్నారు మహిపాల్ గారు? హిందుస్థాన్ యూనిలివర్ ఎంతలో తీసుకున్నారు? హోల్డ్ చేయమని చెప్తున్నారు. 2938 ఉంది సార్. 2900లో తీసుకున్నారు మీరు. 2420 దాటిన తర్వాత 2420 నుంచి 2425 మధ్యలో రెసిస్టెన్స్ ఉందండి. సో 2420 నుంచి 25 దాటిన తర్వాత హిందుస్థాన్ యూనిలివర్లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. మళ్ళీ మీ ప్రైస్ దాటి పైకి వెళ్తుందండి. ఒక 3 to 6 months టైం ఇస్తే మళ్ళీ పెరిగి మళ్ళీ మీరు ప్రాఫిట్లోకి వెళ్తారు. అయితే యావరేజ్ అనేది ప్లాన్ చేయండి 2420 నుంచి 25 దాటిన తర్వాత. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. మరో కాల్ ఉన్నారు సార్, రాంబాబు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ హర్షిల్ అగ్రోటెక్ ₹2 చిల్లరే ఉంది సార్ స్టాక్. ఇది మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీ. ₹11 నుంచి స్ప్లిట్ అయ్యి ₹1 ట్రేడ్ అప్, ₹1 స్టాక్ చేశారు. ఇప్పుడు ₹2 దగ్గర ఉంది. డైలీ 10% అప్పర్ సర్క్యూట్ అట్లా వస్తుంది. దీని గురించి కావాలి సార్, కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంతలో ఉంది సార్ ఇప్పుడు? హర్షిల్ అగ్రోటెక్ సార్. సార్ కొంచెం అవాయిడ్ చేయండి సార్ ఆ స్టాక్ని. అంటే డైలీ అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది, కానీ మనకి కొంచెం అంటే టెక్నికల్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, దాంట్లో ఏదో జరుగుతోంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి సార్ ఆ స్టాక్. సార్ ఏం వినపడట్లేదు సార్. హలో
సార్ మీరు సార్ టీవీ పెట్టుకుని మాతో మాట్లాడుతున్నారా? రాంబాబు గారు, రైట్, రాంబాబు గారు ఆ స్టాక్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు వెంకట్ గారు. వెంకట్ గారు, అలాగే గ్లోబల్ మార్కెట్స్ గురించి ఒకసారి చూసుకుంటే కనుక అవి ఎలా ఉండబోతున్నాయి? సౌత్ కొరియా కూడా కొంచెం టాప్ లూజర్గా ఉంది కాబట్టి, అదేవిధంగా యుఎస్ మార్కెట్ కూడా స్లైడ్ వాలటాలిటీగా ఉందనేది జరుగుతున్నటువంటి చర్చ. గ్లోబల్ మార్కెట్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? మన ఏషియన్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయండి ప్రస్తుతం అయితే. ఓకే. రీజన్ ఏంటంటే చైనా కూడా ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసింది. సో దాంతో కొంచెం ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి గ్లోబల్ మార్కెట్స్ అంటే ఇప్పుడు షాంఘై కానీ, షాంఘై కాంపోజిట్ కానీ, హ్యాన్ షాంగ్ కానీ, ఇవన్నీ కూడా కాస్పీ కానీ, అంటే మన ఏషియన్ మార్కెట్స్ సంబంధించి ఇండెక్స్లు చెప్తా ఉంటే అన్ని కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఒక మన ఇండియన్ మార్కెటే కొద్దిగా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయండి. సో నైట్ మనకు చూసుకుంటే యూఎస్ మార్కెట్లు కానీ, యూరప్ మార్కెట్లు కానీ అన్ని పాజిటివ్ గానే క్లోజ్ అయినాయండి. డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, అలాగే డాక్స్, ఎఫ్టీఎస్సీ, సిఎస్సి ఇవన్నీ కూడా నిన్న కొద్దిగా పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్లు అయితే బాగానే ఉందండి. అయితే మనం గమనించాల్సిన ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మేజర్ గా 2 పాయింట్స్ మనం చూసుకోవాలండి ఇండియన్ మార్కెట్ కి సంబంధించి. ఒకటి కోవిడ్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవటం మొదలుపెట్టినాయండి. గమనిస్తే గత 24 గంటల్లో మనకి ఇండియాలో కోవిడ్ కేసెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయినాయి కేరళలో కానీ, సో సౌత్ నుంచి. సో ఇది కొంచెం మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడటానికి కొంచెం ఛాన్సెస్ కనిపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం, కానీ మన అందరికీ కూడా పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అందరికీ ఐడియానే ఉంది. సో అయితే కోవిడ్-1 కన్నా కూడా కోవిడ్-2లో బాగా కంట్రోల్ చేయగలిగాము. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వేరియంట్ ఏదో వస్తుంది. ఆల్రెడీ మనకి ఏషియన్లో అంటే సింగపూర్ అటు సైడ్ కూడా కోవిడ్ కేసెస్ వచ్చినాయి. సో కరెంటు దీని మీద కూడా కొంచెం మార్కెట్ ఎఫెక్ట్ అవడానికి స్కోప్ ఉందండి. అయితే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దీంతో పాటు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అయిన మార్కెట్కి గుడ్ న్యూస్ ఏంటంటే మాన్సూన్ సీజన్ అనేది కొంచెం అనుకున్న దానికన్నా కూడా ముందే రావడానికి ఎస్, మనకి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు ముందే వస్తుందని చెప్పేసి. ఈసారి మాన్సూన్స్ బాగుంటాయి. మన ఇండియాలో అంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా మంచిగా ఉండటానికి స్కోప్ ఉంటుందని చెప్పారు. సో ఇది మార్కెట్కి చాలా గుడ్ న్యూస్ అండి. అయితే ఒక్క కోవిడ్ కేసెస్ పక్కన పెడితే మిగతా అన్ని కూడా మన మార్కెట్ బాగుంటానికి స్కోప్ కనిపిస్తుంది. సో గ్లోబల్ గా చూసుకుంటే గ్లోబల్ గా కూడా చాలా వరకు కూడా అన్ని పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయండి ఎక్సెప్ట్ ఈ కోవిడ్. ఓకే సార్, కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. వెంకట్ గారు ఫ్రమ్ నర్సాపురం. వెంకట్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్ అండి. నేను ఎస్ఆర్ఎస్పి షేర్ కొన్నాను సార్. 600 షేర్స్ ఉన్నాయి నా దగ్గర. ఎస్ఆర్ఎఫ్సి ఓకే. హలో. ఎస్ చెప్పండి వెంకట్ గారు. ఎస్ సార్. సార్ నమస్తే అండి. నా దగ్గర ఎస్ఆర్ఎస్పి షేర్స్ ఉన్నాయి సార్ 600. ఓకే. హలో. హలో సార్ మీరు టీవీ పెట్టుకుని మాట్లాడుతున్నారు సార్. మేము మాట్లాడేది లైవ్ లో వినండి, అంటే టీవీలో కాదు ఫోన్ లో వినండి. వాయిస్ ల్యాగ్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. రైట్ సార్. సో వ్యూవర్స్కి గమనిక, ఎవరైనా స్టాక్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది అడిగే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. బ్రహ్మచారి గారు ఫ్రమ్ హైదరాబాద్. బ్రహ్మచారి గారు చెప్పండి, వెంకట్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. హలో చెప్పండి బ్రహ్మచారి గారు. ఇండియన్ బ్యాంక్ నా దగ్గర 165 ఉన్నాయి సార్, అట్ ద రేట్ ఆఫ్ 546. అది హోల్డ్ చేయాలా అమ్మేయాలా? స్టాక్ పేరు ఒకసారి రిపీట్ చేయగలుగుతారండి? బ్రహ్మచారి గారు స్టాక్ నేమ్ రిపీట్ చేయండి ఒకసారి. ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ సంబంధించి 160 ఓకే, ఇండియన్ బ్యాంక్ అండి. at the rate of 546 హోల్డ్ చేయాలా 540. లేదా? హోల్డ్ చేయండి సార్, ఇండియన్ బ్యాంక్ హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు మనకి కొద్దిగా డౌన్ లో ఉన్నా కూడా మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. మీరు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు సార్. రైట్ సార్. వెంకట్ గారు, ఇందాక మనం అనుకున్న స్టాక్ వైజ్ చూసుకున్నా కూడా ఏవి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పేసి ఒక సెక్టర్ వైజ్గా చూసుకుందాం సార్. ఈరోజు ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉండిపోతుంది? ఈ రోజు బాగా పర్ఫామ్ చేసే సెక్టర్ అయితే మాత్రం ఐటీ సెక్టర్ అండి. ఆటో సెక్టర్ కూడా కొంచెం అంటే ఓవరాల్ గా గమనిస్తే సెక్టర్ వైజ్ గా బాగానే ఉంది, కానండి ఈ రోజు కొంచెం మనకి డౌన్ ఉండడానికి, అంటే సెక్టర్ వైజ్ గా డౌన్ ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. కంపేర్ టు ఐటీ సెక్టర్, ఆటో సెక్టర్ అయితే డౌన్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ఆటో సెక్టర్ 0.6% డౌన్ లోనే ట్రేడ్ అవుతుందండి సెక్టర్ వైజ్ గా. సో ఈ రోజు మనకి
మెటల్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్ అండి. ఇవి రెండు కూడా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. రైట్ సార్. అదేవిధంగా అంటే గత వారం చూసుకుంటే ఈ 2-3 రోజులు కూడా ఇండెక్స్ రెస్టింగ్ పొజిషన్లో ఉంది. ఈ రెస్టింగ్ పొజిషన్లో ఉండడం అనేది మంచిదేనా? అంటే లాభాలు బాట పట్టింది, మధ్యలో రెస్టింగ్ తీసుకోవడం, ఇదంతా చూస్తే ఈ రెస్టింగ్ పొజిషన్ అనేది నెక్స్ట్ మళ్ళీ పికప్ అవ్వడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? అంటే మీరు గమనిస్తే మనకి ఫ్రైడే రోజున అంటే మార్కెట్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయిందండి. ఫ్రైడే, మండే అండ్ ఈ రోజు కూడా కొంచెం నెగిటివ్లో ఉంది. సో దీనికన్నా ముందు థర్స్డే రోజు అంటే లాస్ట్ వీక్ థర్స్డే అనేది మార్కెట్ చాలా బాగా పెరిగిందండి. నిఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 1.6% పెరిగింది. అవును. దాదాపుగా 400 పాయింట్స్ పెరిగింది. సో అయితే ఒక రోజులో 400 పాయింట్స్ పెరిగిన లాస్ట్ 3 డేస్లో మీరు కనుక గమనిస్తే లాస్ట్ 3 డేస్లో డౌన్ అయింది మనకి మ్యాక్సిమం ఒక 130 పాయింట్స్ 140 పాయింట్స్ ఏనండి. అంటే ఒక రోజు పెరిగిన దాంట్లో 50% కూడా 3 రోజుల్లో డౌన్ అవ్వలేదండి మార్కెట్. 1 డేలో పెరిగిన దాంట్లో 50% కూడా మార్కెట్ 3 రోజుల్లో డౌన్ అవ్వలేదు. దాన్ని బట్టి మనం గమనించేది ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడే ఉంది, డౌన్ సైడ్ రావడానికి బాగా కష్టపడుతోంది. సో ఇది బై అండ్ డిప్స్ కింద మనం చూసుకోవచ్చు. బుల్లిష్నెస్లోనే మార్కెట్ అయితే కంటిన్యూ అవుతోందండి. సో ప్రస్తుతానికి వచ్చిన అంటే మదుపర్లు భయపడాల్సిన అంశం అయితే ఏమీ లేదు మార్కెట్కి సంబంధించి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి, బై అండ్ డిప్స్గా చేసుకోండి, కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకుంటూ ఉండండి. సో మార్కెట్లు అనేవి మళ్ళీ బాగా బుల్లిష్ మూడ్లోకి టర్న్ అయినాయి, పెరుగుతాయండి. రైట్. జనరల్గా ప్రజల్లో డిస్కషన్ జరుగుతున్నటువంటి ఒక హీట్ టాపిక్ ఏంటంటే గోల్డ్ అనేది 1,00,000 మార్కు దాటేస్తుంది అని అనుకున్నారు. మళ్ళీ కొన్ని రోజుల్లో అది మళ్ళీ 56,000 50,000 ఇట్లా వచ్చేసింది అని డిస్కషన్ జరుగుతుంది. ఈ టైంలో గోల్డ్కి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, నిజంగానే ఆ రేటు తగ్గుతుందా అనేటువంటిది జనరల్ క్వశ్చన్ ఉంది సార్. దానికి మీరు ఏం చెప్తారు? ఎస్, గోల్డ్ అయితే కిందకైతే వస్తుందండి. 86,500 వరకు గోల్డ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇమీడియట్గా రాదండి. ఇప్పుడు కూడా గోల్డ్ రైట్ మొత్తం తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు వెంకట్ గారు. ఏదేమైనా వెంకట్ గారు థ్యాంక్ యూ అండి. వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అయ్యి కాలర్స్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా రోజు కూడా ఉదయం 9:30 బిజినెస్ ప్రైమ్ టైం ప్రసారం అవుతుంది. అందులో మన స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనలిస్టులు వస్తారు, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ వస్తారు, సీనియర్ ఎక్స్పర్ట్స్ వస్తారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా లైవ్కి కాల్ చేసి స్టాక్ మార్కెట్కి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.